బొక్కలేయచ్చు. అంత దారుణంగా అంత ఓపెన్గా హత్యలు చేసిన వ్యక్తులు వీళ్ళు, చేయించిన వ్యక్తులు వీళ్ళు. ఇవాళ మరి వాళ్ళని మన దురదృష్టం నాయకులుగా ఎన్నుకున్నాం. ఏదో తోడేళ్ళు నక్కలు శాకాహారులుగా మారిపోయామంటే తలలు ఊపిన గొర్రెల్లో నేను కూడా ఒక గొర్రెనే. కానీ మరి ఇప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా మరి ఇప్పుడు పుర్రులు ఆడించి లేపేస్తానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ఏదో చాలా మంచోళ్ళలాగా, పైగా ఈ ఫ్యాక్షనిస్టు ఇన్ని హత్యలు బయట ఉండి జైల్లోని ఇన్ని హత్యలు చేయించిన ఈ ఫ్యాక్షనిస్టు రామకృష్ణ మంచివాడు సౌమ్యుడు అని ఇలాగా ఒక్కొక్కరికి ఆయన కితాబులు ఇస్తూ ఉంటే మరి అసలు ఆ సభ్య సమాజం సిగ్గుతో చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అతను అసలు పొగడ్తలతోటి ఆయన మాట్లాడిన వ్యక్తుల్ని, వాళ్ళ నేర చరిత్రని ఇవన్నీ చూసుకుంటే ప్రశ్నించకుండా తలలు ఊపిన వ్యక్తులు మరి అసలు జీవోత్సవాలతో సమానం. సరే, ముందు మనం ప్రశ్నించాం, నేను ప్రశ్నించా, రే ఇది ఏదో పనులు చేస్తున్నారా అంటే నన్ను ఒక శవంలాగా చేయాలని చూశాడు. ఆదినారాయణ రెడ్డి అని ఇందాక చెప్పినట్టు భారతీయ జనతా పార్టీకి వెళ్ళుండకపోతే ఆయన లేపేసేవారు, అసలు అనుమానమే లేదు. ఇలాగా మరి ఎన్నో అరాచకాలు చేసిన ఫ్యాక్షనిస్టు మళ్ళీ పరిపాలన కోసం ఒక వర్గాన్ని ప్రోత్సహించి, ఒక మతాన్ని ప్రోత్సహించి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం. ఎలాగైనా సరే ఎన్నికల్లో కూడా చేయాలని చూశారు, ఫెయిల్ అయ్యారు. చాలా ట్రై చేశారు. నిన్న మా నాయకుడు కూడా మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు అతను చేసిన ప్రయత్నం. ఇప్పుడు కౌంటింగ్లో కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలి అంటే మనుషులు ఉండరేమో అని చెప్పి మనం వచ్చేస్తున్నాం విశాఖపట్నంలో రూములు బుక్ చేసామని ఏదో సొల్లు సొట్టారని చెప్తున్నారు. అలజడులు సృష్టించి విశాఖపట్నంలో రూములు దొరకట్లేదు, కౌంటింగ్లో కూడా అదంతా ట్రాష్, అదంతా డంబాబుస్. కానీ కౌంటింగ్లో కూడా అల్లర్లు సృష్టించడానికి అది డంబాబుస్కే. ఈ కౌంటింగ్లో కూడా గొడవలు చేయడానికి వీళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తాం. మళ్ళీ కొద్దిమంది నకిలీ సర్వే కంపెనీలతో ఏదో ఓట్లు వస్తాయి, ఇన్ని సీట్లని. ఇప్పుడు ఇందాక ఎవడో నాగన్నంట